నిరుద్యోగులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. స్వయంగా ప్రియాంక గాంధీ గారే చెప్పారు, మేము 4000 నిరుద్యోగ భృతి ఉద్యోగం దొరికేదాకా నెల నెల ఇస్తామని చెప్పారు. మరి ఏమైంది? అసెంబ్లీలో అడిగితే మేము ఎక్కడా చెప్పలేదని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారే నిరుద్యోగ భృతి మీద ఆయన దాటవేస్తారు. మేనిఫెస్టోలో లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని? ప్రియాంక గాంధీ గారు చెప్పలేదా? వెంటనే చెల్లించండి. అంటే మీరు ఎవరిని మోసం చేయలే? యువతను మోసం చేస్తుంది, నిరుద్యోగ యువతను మోసం చేస్తుంది, రైతుల్ని మోసం చేస్తుంది, మహిళల్ని మోసం చేస్తుంది, వృద్ధులను వితంతువులను మోసం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రధానమైన అన్ని వర్గాలకు మోసమే కదా. ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్లే తప్ప మీరు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిందో, ఒక పరీక్ష పెట్టిందో, మీరు వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. ఆనాడు మా ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు మేము నియామకాలు పూర్తి చేసినాం. 1,60,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం. మిగతా కొన్ని ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి, పరీక్ష పెట్టాం, మేము రిటర్న్ టెస్ట్ అయింది, ఫిజికల్ టెస్ట్ అయింది, రిజల్ట్స్ ఇచ్చాం. దాని ప్రక్రియలో ఇచ్చి మా హయాంలో జరిగిన నియామక ప్రక్రియ ప్రభుత్వం కంటిన్యూయేషన్, గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ కనుక దాంట్లో భాగంగా ఇచ్చినాయి. మేమిచ్చిన వాటిని మీరు ఏదో గొప్పగా ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. సరే, దానికి మీకు టైం ఉండదు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో నింపుతామన్నారు. ఇప్పుడు 100 రోజులు పోయింది, ఇంకా 265 రోజుల కౌంట్ డౌన్ ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు మీరు నిరుద్యోగ యువతకు ఇవ్వాలి అని చెప్పి నేను ఆ యువత పక్షాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ 100 రోజుల్లో మీరు ఇచ్చింది ఒక్కటి కూడా కాదు. ఆ ఇచ్చిన 30,000 మా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ వచ్చినాయి, మా ప్రభుత్వ హయాంలో ప్రక్రియ అంతా కూడా జరిగింది. మీరు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానికి చెయ్యాలని చెప్పి నేను ఈరోజు నిరుద్యోగ యువత తరఫున కోరుతా ఉన్నా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఇలా ప్రతిపక్షాల మీద దాడి చేయడం, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడం, మీరు పార్టీలో చేరతారా లేదంటే మేము మీద కేసు పెడతాం, ఈ రకమైనటువంటి ధోరణి ఇలా రాష్ట్రంలో కనపడతా ఉంది. ఫైనల్గా ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది. మాయ మాటలు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రజలకు మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ. హస్తం కాస్త భస్మాసుర హస్తం అయిపోయింది ప్రజల పాలిట. రైతుల పట్ల, నిరుద్యోగుల పట్ల, మహిళల పట్ల, వృద్ధులు వితంతువుల పట్ల భస్మాసుర హస్తంగా మారింది ఇలా కాంగ్రెస్ పార్టీ. మీరు అనుకుంటున్నారేమో మేము కాంగ్రెస్ పార్టీలో నాయకులను చేర్చుకుంటున్నాం, మెడ మీద కత్తి పెట్టి బెదిరించి పోటీ చేయకుండా చేస్తున్నాం, పార్టీలో చేర్చుకుంటున్నాం. అర్థమవుతలేదు ప్రజలకు. రాష్ట్ర ప్రజలు డెఫినెట్గా మన తెలంగాణ గొప్ప ఉద్యమం చేసినటువంటి గడ్డ, చైతన్య ప్రాంతమైన ప్రాంతం. రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతూ ఉంది. 20 లక్షల ఎకరాల్లో ఇలా లక్షలాది మంది రైతులు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని బాధపడతా ఉన్నారు. ఇలా మీరు ఏ వర్గాన్ని సాటిస్ఫై చేసినారు? మాట్లాడితే చేసాం, ఎవరికి మొండి చేయి చూపలేదు మీరు. మహిళలకు మొండి చేయి, నిరుద్యోగ యువతకు మొండి చేయి, రైతులకు మొండి చేయి, అందరికీ మొండి చేయి చూపుతారు మీరు. అయినా మేము కొత్త డిమాండ్ చేస్తలేం, నేనేదో రాజకీయంగా ఆరోపణలు చేస్తలేను. 100 రోజుల్లో అమలు చేస్తామని అందమైన పుస్తకాలు కొట్టి మీరు గ్రామాల్లో పంచారు, ఎన్నికల సమయంలో ప్రసంగాల్లో చెప్పారు, బాండ్ పేపర్లు పంచారు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చారు. అవన్నీ చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము ఓపికగా ఆగాం, 100 రోజులు నిండాలని ఆగాం. మధ్య మధ్యలో మీకు గుర్తు చేశాం, అసెంబ్లీలో గుర్తు చేశాం, పత్రికా ముఖంగా మీకు గుర్తు చేశాం, మిమ్మల్ని తట్టి లేపే ప్రయత్నం చేసినాం. అయినా మీరు స్పందించలేదు. ఇలా 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాలు ఇవాళ రాష్ట్ర ప్రజలకు కళ్ళకు గట్టినట్టు కనబడతా ఉన్నాయి. మాట్లాడుకుంటున్నారు ఊర్లల్లో. కేసీఆర్ ఉండగా టైం మీద రైతు బంధు పడ్డది. వీళ్ళేదో 15,000 ఇస్తారని ఆశపడితే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని ఇవాళ రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా
వర్గాలు, మహిళలు కానీ అన్ని వర్గాలు. మీరు చదువుకునే ఆడపిల్లలందరికీ స్కూటీలు కొనిస్తామండి. ఒకళ్ళకన్నా స్కూటీ ఇచ్చిండ్రా ఇప్పటికీ? యాడిచ్చిండ్రో చెప్పుంది, ఎవరికి ఇచ్చిండ్రో స్కూటీ చెప్పుంది. ట్యాబులు ఇస్తామన్నారు. ఇంక ఇలా చాలా విషయాల్లో స్పష్టంగా చెప్పింది మీరు. ఇలా వెంటనే అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం, మొదటి నెలలోనే అమలు చేస్తాం, ప్రమాణ స్వీకారం రోజే మొదటి సంతకం పెడతాం. రేవంత్ రెడ్డి గారు నా 100 రోజుల పాలన చూసి ఓటేయమంటుండు. ఎస్, మేము కూడా అంటున్నాం, నీ 100 రోజుల పాలనలో ఇవాళ చూసి ప్రజలు తప్పకుండా మీకు తీర్పు చెప్పాలి. మహిళలకు బకాయి పడ్డ 7,500 రూపాయలు ఇస్తేనే అక్క చెల్లెలు ఓటు అడగాలి. పెన్షన్దారులకు 8,000 బకాయిలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ఓటు అడగాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఓటు అడగాలి. మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చింది, మేనిఫెస్టోలో చెప్పింది, ఎన్నికల ప్రసంగంలో చెప్పిన మాటలకు నీతి నిజాయితీ ఉంటే, చీము నెత్తురుంటే, మాట మీద నిలబడే తత్వం ఉంటే అవన్నీ చేసినాకనే రేపు రాష్ట్ర ప్రజల ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.